ఇది మొదటి మెట్టు అన్న బీసీ ఉద్యమ ఫలాలలో ఇది ఒక మొదటి మెట్టు. ఈ యొక్క ఆమోదం కోసం సహకరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించినటువంటి ప్రతి పార్టీకి కూడా బీసీలమంతా కూడా రుణపడి ఉంటాం. అదే క్రమంలో ఆమోదింపజేసి అటక మీద పెడితే కాదు కదా, దాన్ని అమల్లోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క రాజకీయ పార్టీల నాయకుల మీద ఉంది. కాబట్టి ఆ దిశగా కార్యాచరణ కావాలని. అంటే 42% రిజర్వేషన్ కూడా కల్పిస్తామని చెప్తున్నారు. 42% విద్యా ఉద్యోగాల్లో రాజకీయ రంగంలో స్థానిక సంస్థల్లో అమల్లోకి తీసుకొస్తామని వాళ్ళు బిల్లులు పెట్టినారు. అయితే ఈ రిజర్వేషన్ల విషయంలో 50% రిజర్వేషన్లేమో ప్రతిభావంతులకు, 50% రిజర్వేషన్లు సామాజికంగా వెనుకబడిన వారికి అని చెప్పేసి రాజ్యాంగం చెప్తుంది. కాబట్టి ఇదంతా కూడా 50%కి మించి రిజర్వేషన్లు ఉండొద్దు అని గతంలో సుప్రీంకోర్టు ఎప్పుడో వెనకట చెప్పిందని ఒక పత్రాన్ని తీసుకొస్తున్నారు. ఇప్పుడు అమలు చేయడానికి ఇష్టంగా లేనికుండా బీసీలను మోసం చేయాలనేటువంటి ఆలోచనలతోటి సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ను సాకుగా చూపెడతా ఉన్నారు. ఒకవేళ సుప్రీంకోర్టు జడ్జిమెంటే అడ్డం వస్తే, సుప్రీంకోర్టు జడ్జిమెంటే సాకు అయితే ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా మీ వేదిక ద్వారా ప్రశ్నిస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు, మీరు గతంలో కామారెడ్డి ఎన్నికల హామీల సమయంలో మేము అధికారంలోకి వస్తే అమలు చేస్తామన్నారు, కానీ అసెంబ్లీలో తీర్మానం చేసి అటక మీద పెడతామని లేదు. కాబట్టి తప్పకుండా కూడా ఈ యొక్క బిల్లును ఇక్కడ నుంచి 9 షెడ్యూల్లో చేర్చడం ద్వారా సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్కు మనం రెమెడీ అవుతుంది, పరిష్కారం అవుతుంది. కాబట్టి దానికోసం అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఆధారంగా ఇట్లుంది కాబట్టి పార్లమెంటులో చట్టం చేసి ఈ యొక్క 9 షెడ్యూల్లో చేర్చాలనేటువంటి డిమాండ్ని మేము చేస్తూ ఉన్నాం. గతంలో తమిళనాడు రాష్ట్రంలో జరిగినటువంటి విధానం ఏదైతే ఉందో, తమిళనాడు రాష్ట్రంలో రిజర్వేషన్ల పెంపు కోసం 50% రిజర్వేషన్లు బీసీలకు కల్పిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు కూడా తెలంగాణలో జరుగుతున్నటువంటి పోరాటం తరహాలనే జరిగింది. ఆ క్రమంలో అక్కడున్నటువంటి జయలలిత గారు ఆనాటి ముఖ్యమంత్రి, వారు అప్పుడు జయలలిత గారు నాయకత్వం వహిస్తూ ఢిల్లీలో కూర్చొని రిజర్వేషన్ల పెంపు 9 షెడ్యూల్లో పెట్టడానికి అనేక పోరాటాలు చేసిర్రు. వారు నేను ఈ 9 షెడ్యూల్లో పెట్టకపోతే పార్లమెంటు తీర్మానం కాకపోతే చెన్నైకే పోను అనే విధంగా ఉండి అక్కడ కొట్లాడినటువంటి పరిస్థితి గతంలో ఉన్నది. ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు ఈ బిల్లును పార్లమెంట్లో ఆమోదం 9వ షెడ్యూల్లో చేర్చడం కోసం, చట్టబద్ధత కల్పించడం కోసం పెద్దన్న పాత్ర వహించాలని నేను బీసీ బిడ్డగా కోరుతా ఉన్నాను. ఒక విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ బీసీల అండతోనే మేము ప్రభుత్వం ఏర్పాటు చేసినామనే విధంగా కూడా మాట్లాడుతున్నాడు. బీసీల పట్ల కట్టుబడి ఉన్నానని అనుకోవచ్చా? ఏ ప్రభుత్వం అయినా బీసీల అండ లేకుండా ఎట్లయితుందన్న? 50% ఓట్లు మాయ ఉన్నప్పుడు బీసీల ఓట్లు లేకుండా ఎవరు ఎమ్మెల్యే కాదు కదా, సర్పంచ్ కూడా కాలేరు. కాబట్టి వాస్తవానికి ఓట్లు మావి, సీట్లు అగ్రవర్ణాలై, ఓట్లు మావి, సీట్లు పెత్తందారులై, ఓట్లు మావి, కాంట్రాక్టులు అగ్రవర్ణాలై, ఓట్లు మావి, బడ్జెట్ల పైసలన్నీ పెత్తందారులై. సో ఇట్లా 80 ఏళ్ళకెళ్ళి మోసపోతూ వస్తున్నామన్నా. కాబట్టి ఇవాళ ఈ బిల్లు కోసం మాత్రమే కాదు, బీసీల యొక్క ఆర్థిక, సామాజిక, రాజకీయ విముక్తి కోసం బీసీ ఆజాదీ ఫెడరేషన్ అనేటువంటి సంస్థ ద్వారా మేము పోరాటం చేస్తూ ఉన్నాము. కాబట్టి తప్పకుండా కూడా విజయం సాధిస్తామని అనుకుంటున్నాం. సో రేవంత్ రెడ్డి గారు శాసనసభలో మాట్లాడింది 100% కరెక్ట్. బీసీలు లేకపోతే ఆయన ఎక్కడండి? ఆయన కొడంగల్లో కూడా ఎమ్మెల్యే గెలవలేడు కదా. బీసీల ఓట్లతో గద్దెనెక్కేటువంటి రాజకీయ నాయకులారా, ఈ యొక్క బీసీలను వంచడం ఇక ఆపండి. పార్లమెంటులో బిల్లు కోసం మనందరం కూడా ఢిల్లీ పోయి పోరాటం చేద్దాము. రాష్ట్ర ప్రభుత్వం అంటా ఉంది అఖిల పక్షాన్ని తీసుకొని పోతాం అంటా ఉంది. కేంద్ర ప్రభుత్వం తీరెట్లా ఉందంటే, కేంద్ర ప్రభుత్వానికి ప్రతినిధిగా ఇలా తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు, బండి సంజయ్ అన్న. బండి సంజయ్ అన్న గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా సుల్తానాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడతాడు, ఈ బిల్లును తప్పకుండా వెనక్కే పంపుతామన్నాడు. అంటే వారి వైఖరి ఏందో అర్థం చేసుకుంటారు. నేను అంటా ఉన్నా, బీసీల యొక్క హితం కోరకుండా బీసీలను వంచడం మాత్రం చేస్తే ఇన్ని రోజులు ఊకున్నారు కావచ్చు, కానీ ఇప్పుడు ఊకోరు బీసీ బిడ్డలు. తప్పకుండా బీసీలకు వ్యతిరేకంగా పనిచేసేటోళ్లను రాజకీయ సమాధి పెట్టాల్సి వస్తుంది. ఇవాళ శాసనసభలో ఆమోదించబడేటువంటి బిల్లును అటక మీద పెట్టేటువంటి ప్రయత్నం వీళ్ళని చేస్తే ఆ అటక మీద పెట్టేటోళ్లను బొందబెట్టేటువంటి రోజులు వస్తాయి. కాబట్టి ప్రతి పార్టీ ఇవాళ ఆమోదానికి ఏ విధంగా సహకరించిందో పార్లమెంటులో కూడా అదే రకంగా సహకరించి అమలు కోసం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికోసం అయితే బీసీ బిడ్డలుగా మేమంతా కూడా ఢిల్లీ పోతా ఉన్నాం. ఢిల్లీలో అన్ని పార్టీల రాజకీయ నాయకులను, ఫ్లోర్ లీడర్లను కలిసి వారిని రిక్వెస్ట్ చేసి ఒక బీసీ తెలంగాణ అంశాన్ని వారికి వివరిస్తూ, అదే క్రమంలో జాతీయ స్థాయిలో కులగణన చేయాలన్నటువంటి డిమాండ్ను కూడా వాళ్ళకు గుర్తు చేస్తూ 2 అంశాల మీద అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను కలుస్తూ ఉన్నాం. ఆ తదనంతరం ఎలాంటి స్పందన లేని పక్షంలో మేము ఆమరణ నిరాదీక్ష చేయడానికి కూడా సిద్ధంగా. ఈ మధ్యకాలంలో 3 పార్టీలు, ప్రధానంగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీ నినాదాన్ని ఎత్తుకోవడం జరిగింది, మాట్లాడుతున్నారు ఈ విషయం పైన. ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించి కవిత గారు కూడా బీసీల పట్ల మాట్లాడము, అంటే 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిండ్రు? అదేనా వంచిస్తూ వస్తున్నారు. ఏదో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా మేము చేసినాం గొప్పగా అని చెప్పుకుంటున్నారు. తవ్వినా కొద్దీ బొందలో బొక్కలే వెళ్తాయి. సో అట్లా గత పాలకులు ఎవరైనా పాలనలో బీసీలను గురించి తవ్వితే వాళ్ళు చేసినటువంటి మోసాలే కనబడతా ఉన్నాయి.
ప్రతి పార్టీ మోసమే చేసింది. ప్రతి పార్టీ బీసీలను ఓట్లేసే యంత్రాలుగానే చూసింది. కాబట్టి ఆ విధానం మారాలి అంటున్నాం. మేమెంతో మాకంత వాటా కావాలి అనేటువంటిది మా పోరాటం. మాది ఆకలి పోరాటం, మాది ఆత్మగౌరవ పోరాటం. మా పోరాటంలో తప్పకుండా కూడా బీసీలుగా మేము విజయం సాధిస్తాము. కాబట్టి ఈ అంశం కోసం కూడా బీసీలుగా, బీసీ బిడ్డలుగా మేము ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నాము. రేపు ఏదైతే ఈ స్థానిక సంస్థల విద్యా ఉద్యోగాల్లో 42% వాటాను తెలంగాణలో అమలు కోసం జరిగినటువంటి అసెంబ్లీ తీర్మానాన్ని పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని మేము ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేయబోతా ఉన్నాము. మా ప్రాణాలకు పణంగా పెట్టి ఇవాళ తెలంగాణలో కూడా ఇది అట్టిగా రాలేదన్న. గతంలో ఆగస్టులో నేను ఆమరణ దీక్ష 12 రోజులు చేసినటువంటి విషయం నీకు తెలుసు. గతంలో నాతో పాటుగా ఇంకిద్దరం ఉద్యమకారులం, మొత్తం ముగ్గురం ఉద్యమకారులం, మేము బతుల సిద్ధేశ్వరన్న కావచ్చు, కుమార్ గాడ్గే కావచ్చు, నేను కావచ్చు, పోరాటం చేసినటువంటి విషయం మీకు తెలుసు. దాని తర్వాతనే ఈ యొక్క మలుపు తిరిగింది. కాబట్టి ఈ రేపు కూడా ఈ పోరాటాన్ని మేము కొనసాగించబోతా ఉన్నాం. మళ్ళీ ఆమరణ దీక్షతో ఢిల్లీ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించి తప్పకుండా కూడా ఆ యొక్క రిజర్వేషన్ ఫలాలను తెలంగాణకు తీసుకొస్తామని భావిస్తాం. ఒకవైపు అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్ల కూడా ఇదే నిదానం పైన బీసీలకు న్యాయం జరగాలని చెప్పి అన్ని పార్టీలను కలుస్తున్నాడు కదా, దాన్ని కూడా ఏ విధంగా చూడొచ్చు? మొన్ననే కేటీఆర్ని, హరీష్ రావుని కూడా కలవడం. ఇప్పుడు ఆయన అధికార పార్టీలో లేడు, సస్పెండ్ అయ్యిండు. మంచిదే కదా, ఒక లక్ష్యం కోసం 100 ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు మంచిదే కదా. ఎవరి ప్రయత్నం వారిది. మనం అందరం కూడా సామాజికంగా బీసీలం, మనం వెనుకబడి ఉన్నాం, మనం మోసపోతా ఉన్నాం. ఈ మోసను, ఈ గోసలను తీర్చాలంటే అందరూ పని చేయాల్సిందే, అందరూ పోరాటం చేయాల్సిందే. అంతిమంగా లక్ష్యాన్ని సాధించాలి. దానికోసం పనిచేద్దాం. ఏర్పడి దాదాపు 14 ఏళ్ళు అయితే గడుస్తుంది. ఇంకా 6 మంత్రి పదవులు కూడా ఫుల్ఫిల్ కాలేదు. అందుట్లో కూడా బీసీలకు న్యాయం జరిగే అవకాశం ఉందనుకోవచ్చా? 6 బీసీలకే ఇవ్వాలి. మరి బీసీలు వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? మొత్తం 19 మంది ఎమ్మెల్యేలు ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? 2కి ఇచ్చిరు, ఇంకా 6 సంఖ్య సరిపోయేటట్లేదు. అంటే నేను ఏమంటా ఉన్నా అంటే మోసం మొదటి నుంచి జరుగుతూ వస్తుంది. చిన్న చిన్న హామీలను సాకుగా చూపెట్టి అసలైనటువంటి రాజ్యాధికారాన్ని వాళ్ళు ఎత్తుకపోతా ఉన్నారు. చిన్న చిన్న ఫలాలను కార్పొరేషన్ లోన్లు మాకిస్తారు, పెద్ద పెద్ద కార్పొరేటు కాంట్రాక్టులు వాళ్ళు ఎత్తుకపోతారు. చిన్న చిన్న సర్పంచ్ పదవులు, నామినేటెడ్ పదవులు మాకు ఆశ చూపెడతారు. రాజ్యాధికారంలో ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వాళ్ళే కూర్చుంటా అంటారు. సో ఈ మోసాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి రేపు మంత్రివర్గంలో మొన్న ఎమ్మెల్సీలో మాత్రం బీసీలకు పదవులు ఇవ్వడం, బీసీ ఉద్యమానికి సంబంధించినటువంటి ప్రెజర్ వల్లనే బీసీలకు ఎమ్మెల్సీలు ఇచ్చారు. రేపు మంత్రివర్గంలో కూడా తప్పకుండా సామాజిక సూత్రాన్ని అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. అంటే రాబోయే రోజుల్లో కూడా బీసీ ముఖ్యమంత్రి అవుతాడు, బీసీల రాజ్యాధికారం అని అంటున్నారు. బీసీలు అందరూ ఏకమై ఏమైనా కొత్త పార్టీ పెట్టి అధికారం వైపు అడుగులేసే అవకాశం? ఈ ప్రస్తుత పార్టీలు మనుగడ సాధించాలంటే కూడా బీసీలనే పెట్టుకోవాలి కదా. బీసీల ఓట్లు ఉన్నాయి. బీసీల ఓట్లను 50% ఉన్నప్పుడు 50% మంది బీసీల ఓట్లు అవసరం లేదని వీళ్ళు అనుకోరు కదా. కాబట్టి వారు ఎవరున్నా కూడా బీసీ ముఖ్యమంత్రిగా మేము పార్టీ పెడతామా పెట్టమా అనేది సెకండరీ విషయం. కానీ బీసీల కోసం ఏ పార్టీనైనా మాట్లాడించేటువంటి ఉద్యమం చేస్తూ ఉన్నాం. ప్రతి పార్టీ బీసీలకు తలొగ్గాల్సిందే. మేము చేసినటువంటి పోరాటాల ఫలితంగా అప్పటిదాకా రేవంత్ రెడ్డి గారే పీసీసీ చీఫ్ ఉండే. మేము ఆమరణ దీక్ష చేసేది వరకు ఆయన కేవలం పీసీసీ చీఫ్ కాదు, చాలా ముఖ్యమైనటువంటి మంత్రిని ఆయన దగ్గర పెట్టుకున్నాడు. వదులుకోవడానికి ఇష్టం లేని వ్యక్తి. కానీ అనివార్యంగా బీసీ బిడ్డకి ఎలా పీసీసీ చీఫ్ వచ్చింది. అనివార్యంగా శాసన మండలిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రధాన ప్రతిపక్ష నేతగా మసునోచారి బీసీ బిడ్డకు వచ్చింది. అనివార్యంగా ఇవాళ ఎమ్మెల్సీ పదవులు బీసీలకు ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి రేపు కూడా అనివార్యంగా అన్ని పార్టీలు బీసీ సీఎం అంటాయి. సో ఆ రకంగా మేము పోరాటం చేయబోతా ఉన్నాం. బీసీల విముక్తిని కోరుకుంటున్నాం. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా వెనుకబడినటువంటి బీసీలు ఇవాళ ఇప్పటికీ అన్ని రకాలుగా పన్నులు కట్టేది మేమైతే అనుభవించే కాడ వేరేటోళ్ళు ఉన్నారు. ఇవాళ రాజ్యాధికారంలో మేము వెనుకబడి ఉన్నాం, విద్యలో వెనుకబడి ఉన్నాం, ఉద్యోగాల్లో వెనుకబడి ఉన్నాం, మోసపోతా ఉన్నాం, గోస పడతా ఉన్నాం. ఈ గోసల నుంచి, ఈ మోసాల నుంచి విముక్తిని కోరుకుంటున్నాం. బీసీల యొక్క రాజ్యాన్ని, పూలే అంబేద్కర్ కలలుగన్నటువంటి సామాజిక రాజ్యాన్ని సాధించాలనుకుంటున్నాం. ఎన్ని వేదికలు ఉన్నా కూడా లక్ష్యం కొరకు 1,00,000 సంఘాలు పనిచేసినా మేము ముద్దాడేది లక్ష్యాన్ని. అందరం ఐక్యంగా ఉన్నాం. అందరం కూడా వేరు వేరు పద్ధతుల్లో పనిచేస్తూ ఉన్నాం. గతంలో జరిగినటువంటి పోరాటాల్లో కూడా ఎప్పుడు ఏ ఒక్క సంస్థ పనిచేయలేదు. స్వతంత్ర పోరాటం కొరకు కేవలం ఒక పార్టీ, ఒక సంస్థ మాత్రమే పనిచేయలేదు. రకరకాల సంస్థలు కూడా పనిచేసినాయి. కొన్ని ఏమో మితవాదాన్ని ఎన్నుకుంటే, కొన్ని అతివాదాన్ని ఎన్నుకుంటాయి. అట్లా రకరకాలుగా పంతాలతో పోరాటం నడుస్తుంది. చివరిగా అంతిమంగా కోరుకునేది మాత్రం బీసీల ఆజాదీని. అంటే ఇక్కడ బీసీలు నష్టపోతున్నారు, బీసీలకు న్యాయం జరగాలి, బీసీలు ముఖ్యమంత్రి కావాలి, బీసీలకు పదవులు కావాలంటారు. అంటే బీసీలతో పాటు ఇంకా అట్టడుగు వర్గాలు, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలను కూడా కలుపుకోపోయి ప్రయత్నం చేస్తారా? వాళ్ళతో పాటు రాజ్యాధికారం సాధిస్తారా? ఏం చేస్తారు? ముఖ్యంగా మా యొక్క నినాదమే మేమెంతో మాకంత వాటా. మేమెంతో మాకంత వాటా అన్నప్పుడు బీసీలుగా మేమెంతో మాకంత వాటా, ఎస్సీలుగా మేమెంతో మాకంత వాటా, ఎస్టీలుగా మేమెంతో మాకంత వాటా, అగ్రవర్ణాలుగా కూడా మేమెంతో మాకంత వాటా. సో మేము అంటున్నాము సామాజిక న్యాయం, సమాన్యాయం కావాలంటున్నాం. మేము కేవలం బీసీల కోసమే
బాగు కోసం మేము గతెరెక్తాం మీరు కింద ఉన్నాడు అంటలేం. సామాజికంగా మేము వెనుకబడి ఉన్నాం కాబట్టి మా బాగు మా యొక్క విముక్తి కావాలి, మేము కూడా రాజ్యంలో ఉండాలి. మీరు ఇన్ని రోజులు మీరే పరిపాలిస్తూ వస్తున్నారు, ప్రతి స్థానంలో మాకు మోసం జరుగుతూ ఉంది, కాబట్టి విముక్తి కావాలని మేము కోరుకుంటున్నాం. పార్లమెంట్లో ఈ యొక్క బీసీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదింపజేసి 9 సీట్లలో చేర్చాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ బిల్లును. కాబట్టి దానికోసమని మేము ఢిల్లీ వెళ్తూ ఉన్నాం. బీసీ ఆజాదీ ఫెడరేషన్ నుంచి బీసీ డెలిగేషన్గా అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను కలిసి తెలంగాణ యొక్క చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదింపజేసి 9 సీట్లు పెట్టాలనేటువంటి దానికోసం, అదేవిధంగా దేశం మొత్తం కూడా దేశవ్యాప్త కులగణన చేయడం కోసం ఈ 2 అంశాల కోసం మేము పోరాటాన్ని ఢిల్లీలో చేయబోతా ఉన్నాం. మేము అన్ని రకాలుగా ఒక పోరాటాన్ని చేస్తూ ఎంతటి పోరాటానికైనా సిద్ధమే అనేటువంటి నినాదంతో మేము బయలుదేరుతా ఉన్నాం. బీసీల యొక్క బాగు కోసం, యొక్క బిల్లు ఆమోదం కోసం చివరికి మా ప్రాణాన్ని కూడా పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్షను చేయబోతా ఉన్నాము. అంతకంటే ముందే పార్టీలని స్పందించి పార్లమెంట్లో బిల్లు పెడితే చాలా సంతోషం. ఒకవేళ అది జరగని పక్షంలో తప్పకుండా కూడా మా పోరాటాన్ని ఉద్రిక్తం చేస్తాం. తప్పకుండా ఆ యొక్క ప్రాణాలను ఇచ్చైనా సరే ఈ యొక్క బిల్లును సాధించుకొని వస్తామని మేము భావిస్తాం.